హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజైతే నేను నిమ్మకాయ ఊరగాయ రెడీ చేస్తున్నానండి. నిన్న నైట్ అయితే నిమ్మకాయలన్నీ కోసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఈరోజైతే దానికి పోపు పెడుతున్నానండి. ఇప్పుడు మిరప్పొడి అయితే వేసి కలిపేసాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 1 స్పూను మెంతులు, 2 స్పూన్లు ఆవాలు బాగా వేయించుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయాయి. ఎన్ని ప్లేట్లోకి తీసేసుకున్నామండి. ఇప్పుడు ఆ ఊరగాయకి ఒక 4 గంటలు నూనె అండి. కొంచెం ఎక్కువే పట్టుద్ది నూనె. ఊరగాయలోకి నూనె బాగా వేడయ్యాక కొన్ని ఆవాలు కూడా వేసేసుకొని కొన్ని ఎండుమిరపకాయలు కూడా గిల్లి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి బాగా కలిపెట్టేసుకున్నామండి. కొంచెం కరివేపాకు కూడా దానిలో వేసేసుకున్నాము. కొంచెం బాగా ఏగేదాకా అలా ఉంచుకొని ఇప్పుడు మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు, అవి మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఇంగువ కూడా దానిలో బాగా కొంచెం ఎక్కువగానే వేసుకొని కలుపుకుందామండి. నిమ్మకాయ ఊరగాయ అది ఇప్పుడు పొడి మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ ఊరగాయ పొడి కూడా వేసి కలిపేసుకొని మనం పోపు పెట్టుకున్నాం కదండి, అది కూడా చూసి దానిలో పోసేసుకొని సమంగా బాగా కలుపుకుందామండి. నిమ్మకాయ ఊరగాయ అండి, చాలా బాగుంటుంది. నేనైతే ముందుగానే రెడీ చేసుకున్నానండి. నైట్ అయితే తరిగన్ని కొంచెం ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. పొద్దున్న లేచి మళ్ళీ దాని పోపు అంతా రెడీ చేసుకున్నానండి. ఆవాల పొడి అన్నీ కలుపుకొని కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని నిమ్మకాయ ఊరగాయ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి పెరుగన్నంలోకి నంచుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.